అనమాట ఇది. నేనింతే. నేనింతే అంటే ఏంటండి? నేనింతే అంటే ఏంటి? మనతో మనం ఉండడము, మనం హ్యాపీగా ఉన్నామా, మనం కాన్ఫిడెంట్గా ఉన్నామా అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆత్మవిశ్వాసంతో, ఆత్మ స్వాతంత్రంతో నేనుగా జీవించడానికి నేను ఎంచుకున్న సరైన ఆలోచన విధానాలు. ఎంతో అనుకుంటాం కదా, మనం చాలా అనుకుంటాము. నేను చాలా బాగా డెవలప్ అవ్వాలి, ఈ రోజు కన్నా నేను రేపు చాలా బాగుండాలి అని ఎప్పుడు మనం థింక్ చేస్తుంటాం. కానీ ఏమైపోతుంది, ఎన్నిసార్లు అనుకున్నా కూడా ఏదో ఒకటి మనకి డిస్టర్బెన్స్ వచ్చి మనం ముందుకు వెళ్ళలేకపోతుంటాం. దీనికి ఏంటంటే సరైన ఆలోచన విధానం చాలా ముఖ్యం. మనం ఎలా ఆలోచిస్తున్నాము అంటే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ రోజుల్లో ఏంటంటే, ఇప్పుడు అందరి గురించి మన ఐస్ ఉంటాయి కానీ మన మీద ఐస్ ఉండదు. పెద్ద ప్రాబ్లం ఇప్పుడు అది. అవునా? ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తుంటాం, మన పిల్లల గురించి ఆలోచిస్తుంటాము, ఫ్యామిలీ గురించి ఆలోచిస్తుంటాము. ఎంత బాగుంది చీర అంటాము, నగలు ఎంత బాగున్నాయి అంటాము. అంటే ఫోకస్ మొత్తం అంతా కూడా మనకి బయట ఉంది. ఫోకస్ చాలా కష్టమైపోయింది. నవ్వేడేస్ టఫెస్ట్ ఏంటంటే మనల మీద మనం ఫోకస్ చేసుకొని మనం డెవలప్ చేసుకోవడం, ముందుకెళ్ళడం ఎలా అని చాలా కష్టమైపోయింది ఇప్పుడు. అంటే మనకి ఏమైపోతుంది, మనకి కళ్ళు బయటకు వెళ్ళిపోతాయి. ఆలోచనలు, రకరకాల ఆలోచనలు మనకి. ఇంకా సోషల్ మీడియా చాలా ఇదిగా ఉంది. మన మైండ్ ఎంటీ ఉండాలన్నా కూడా ఏమైనా పెట్టినా కూడా అన్ని లోపలికి చక్కగా బాగా చేర్చేస్తుంది. మైండ్ అంతా బాగా ఫిలప్ చేసేస్తుంది అనమాట. ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరం నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మన మీద మనం ఫోకస్ పెట్టుకోకపోతే ఎంత సమయం వృధా అయిపోతుందో అంత సమయం వృధా అయిపోతుంది. తెలియకనే కళ్ళు మూసుకొని తెచ్చేసరికి ఇప్పుడు ఎలా ఉంది వరల్డ్, 10 ఏళ్ళు ఎట్లా గడిచిపోయినాయని మనమే ఆశ్చర్యపోతాం. ఒక్కసారి వెనుదిరిగి చూసుకుంటే 2012 కదా అప్పుడు నేను ఆ పని చేసింది కదా, నాకు ఇప్పుడు 2025 ఎంత ముందుకెళ్ళిపోయింది, అసలు నేను ఏం డెవలప్ అయినాను అని మనకు ముందు డౌట్ మనకు వచ్చేస్తుంది. మనం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రోజు మనతో మనం ఎంత సమయం కేటాయిస్తున్నాం అనేది చాలా ముఖ్యం. పత్రికారు ఎప్పుడు చెప్పేవారు, ధ్యానం చేయండి, పుస్తకాలు చదవండి, సజ్జన సాంగిత్యం. సజ్జన సాంగిత్యం అంటే ఇప్పుడు ఇలా ఉంది. ఇది ఎప్పుడు సార్ చెప్పేవారు. ఏముంది లే అనుకుంటాం, మనం చాలా సింపుల్గా ఉంది కదా అనుకుంటాం. అది ఏంటి, ఆ ఉద్దేశం ఏంటి, ముఖ్య ఉద్దేశం ఏంటి, మనతో మనం గడపడం. గురుగారు ఇచ్చిన 3 కాన్సెప్ట్ ఏదైతే సింపుల్ కాన్సెప్ట్ లో కనిపించినా మనతో మనం గడపడం. ఎంతసేపు గడుపుతున్నామండి మనతో మనం ఒకసారి ప్రశ్నించుకుందాం. మనతో మనం ఎంతసేపు కేటాయిస్తున్నాం చెప్పండి సార్? ఎంత సమయం మన కోసం మనం స్పెండ్ చేస్తున్నాం డైలీ? సో ఆ విధంగా ఎంత ఉన్నా సరే మా సార్ ఏం చేస్తారంటే, ఏమున్నా సరే నేచర్లోకి వెళ్ళిపోతారు. కాసేపు కేబీఆర్ పార్క్ ఉంది కదా మనకి అందుబాటులో ఉండేది, అక్కడ హ్యాపీగా వెళ్ళిపోయి చక్కగా స్పెండ్ చేస్తారు. అంటే ధ్యానంతో పాటు బుక్స్తో పాటు ప్రకృతిలో గడపడం కూడా చాలా ముఖ్యం. మనకు ఒక్కోసారి సమస్యలు వస్తూ ఉంటాయి, మన మైండ్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఎవరితో మనం చెప్పుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. బిజినెస్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఏదైనా కావచ్చు, మన కెరీర్ పరంగా కావచ్చు. ఎవరికి షేర్ చేసుకునే పరిస్థితిలో ఉంటాం, పక్క వారితో షేర్ చేయలేము మనం, అలా ఉంటుంది పరిస్థితులు. అలా ప్రకృతిలో నేచర్లో వెళ్ళిపోయి అలా కామ్గా కాసేపు అలా హాయిగా మీరు సన్సెట్ చూడడమో, అలా చెట్లు చూడడమో అలా గమనిస్తే ఏమవుతుందంటే, మనలో తెలియకనే ఏదైతే ఉందో ఈ ఎక్కువ శాతం మన మైండ్లో ఏదైతే మనకి ఎంత బాధ పెడుతుందో అది ఆటోమేటిక్గా నేచర్లో ఉన్న మ్యాజిక్కే. అది మెల్లగా మనకి అది డిక్రీస్ అవుతా వస్తుంది. మనం ఏం గమనించగలుగుతామంటే, కొత్త కొత్త ఆలోచన కూడా మనకు మొదలవుతాయి. అంటే ఎంటర్ కాకముందు ఎలా ఉంటుంది, భారంగా వచ్చిన వాళ్ళము దీన్ని ఎలా చేయాలి, ఎలా పరిష్కరించాలి అన్న కొత్త కోణము మనలో వస్తుంది అన్నమాట. కాబట్టి ఈ 4 మనం డైలీ పాటించాలి. మెడిటేషను, బుక్ రీడింగు. టైం లేదు అనకూడదు. టైం అనేది మాకు అసలు టైమే లేదండి పుస్తకం చదవడానికి, రోజులు టైం లేదే అన్న మాట రాకూడదు. టైం లేదనుకుందాం, లేకపోయినా కూడా ఒక పేజ్ చదవగలుగుతాం కదా, పుస్తకంలో ఒక పేజీ మనం చదవగలుగుతాం. అలా రోజు మన కోసం మనము మెడిటేషన్ చేయాలి, బుక్ రీడింగ్ చేయాలి, తర్వాత సజ్జన సాంగిత్యం. ఇలా అయితే వారం సెంటర్కి చక్కగా వస్తున్నారు. మనం
సార్ చక్కగా సార్ అరేంజ్ చేస్తున్నారు. ఎవ్రీ వీక్ ఒక మాస్టర్ వచ్చి ఒక్కొక్క టాపిక్ మీకు చెప్తున్నాయి. ఇది సహజ సంగతి అంట. ఏం అవసరం ఇంట్లో ఉంటే కూడా మనం చక్కగా వస్తుంది కదా అంటే మనకు ఎలా తెలుస్తాయి అన్ని విషయాలు? ఇలా అందరితో కలిసి కూర్చొని గ్రూప్ మెడిటేషన్ చేయడం వల్ల మనం ఎంతో ఎనర్జీ మనకు వస్తుంది. ఇలా 4 మనమైతే ఉందో మీ నేచర్ ప్రకృతిలో కూడా మనకు వీలైనంత మీకు దగ్గరలోనే మీరు స్పెండ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేనింతే ఈ బుక్ చాలా చాప్టర్స్ ఉన్నాయి. నేను కొన్ని మీకు షేర్ చేసి మీకు వినిపిస్తాను. ఆ తర్వాత మీకు మళ్ళీ లైబ్రరీలో నేను సార్కి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న దీంట్లో ఏది కష్టమైన టఫెస్ట్ అంటే మన మీద మనం ఫోకస్ చేసుకోవడం చాలా టఫ్ అయిపోయింది. మన మీద మనం బాగా ఫోకస్ చేస్తే ఏదైనా ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా మనకి చాలా చిన్నగా అయిపోతుంది. లేకుంటే ఏమవుతుంది, మన గందరగోళంలో ఉన్నాం అనుకోండి, చిన్న సమస్య కూడా పెద్దగా ఒక భూతద్దం లాగా అయిపోతుంది. సాల్వ్ చేయలేమేమో అన్న పరిస్థితికి వచ్చేస్తాము, గందరగోళం అయిపోతుంది మైండ్ అంతా కూడా. సో నేను బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకున్న టైంలో నేను ఎన్ని వీలైతే అన్ని మీతో షేర్ చేసుకుంటాను. ఆ తర్వాత మీకు నేను సార్కి ఇవ్వడం జరుగుతుంది. మీరు అందరూ ఈ బుక్ చదవాల్సిందని నేను కోరుకుంటున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ బుక్. ప్రతి ఒక్కరికి మన ఆత్మ జ్ఞానానికి, మన ఆత్మ పురోగతికి తప్పకుండా ఈ బుక్ చదవాల్సిన బుక్ ఇది. చాలా ఉంటాయి. బాధ, దుఃఖము, ఆనందము, ఆత్మ స్వాతంత్రము, నేను, ధైర్యము, ఆత్మవిశ్వాసము, అహం, ఆత్మ గౌరవము, జీవితము, నాదారి, బంధాలు, స్నేహాలు, ప్రపంచం, సెల్ఫ్ లవ్, ఇలా చాలా చాప్టర్స్ ఉంటాయి. ఒక్కొక్కటి కూడా మనం చదివి బుక్ ఎలా ఉంటుందండి, ఎంత ఉన్నా కూడా మనం అనుకుంటాం పుస్తకం చదవాలంటే ఏం చేస్తాం, చాలా పోస్ట్పోన్ చేస్తాం. అవునా? మళ్ళా చదవచ్చులే, మేడం చెప్పేసి వెళ్ళారు, ఏదో సార్ దగ్గర కూడా ఉన్నాయంటే బుక్స్, మళ్ళీ తీసుకుందాం, ఇంకో వారం తీసుకుందాం, సంవత్సరం గడిచిపోయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా ఎన్నో మన మాస్టర్స్ బుక్స్ రాశారు. బుక్ రాగానే ఇంపార్టెంట్ బుక్ అని తెలిసినప్పుడు వెంటనే మనం తీసేసుకొని, ఆ జ్ఞానం మనకి 10 కొటేషన్స్ ఉంటే 10లో మనకు 2 మనకు మంచిగా అనిపిస్తాయి. ఆ 2 మనం తీసేసుకోవాలి లైఫ్లో, తీసేసుకొని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏమైనా ప్రాబ్లం వస్తే ఏమైతే మనము నాకు అసలు సమస్యలే రాకూడదు అబ్బా అనుకుంటాం. మనం చాలా ప్రశాంతంగా ఉండాలి నా జీవితము, నాకు ఏ సమస్య రాకూడదు అనుకుంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకేమైనా సమస్య వచ్చిందంటే మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. లైఫ్లో ఏమైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా స్ట్రగుల్ వచ్చినా అప్పుడే మనకు తెలిసి వస్తుంది మనం రియల్గా ఒరిజినల్గా ఎంత స్టఫ్ మనకు ఉంది అని. ఎంత కష్టమైనా సరే, సంసార విషయంగా ఎంత కష్టమైనా సరే, దాన్ని మనము థ్యాంక్స్ చెప్పుకోవాలి. అప్పుడే మన నాలెడ్జ్ మనం అప్లై చేయగలుగుతాం. ప్రశాంతంగా ఉంటే ఏం తెలియదు మనకి, ఏది లైఫ్లో మనం ముందుకు పోలేము. కాబట్టి ఏ సమస్య వచ్చినా కూడా ఏమొచ్చినా సరే, ఈ బుక్లో మనం చదివింది మనము కొంతైనా సరే మన లైఫ్లో ఆ టైంలో ఇంప్లిమెంట్ చేయాలి, తీసుకురావాలి. ఎన్ని పుస్తకాలు చదివినా, వేల పుస్తకాలు చదివినా, 10 వాక్యాలన్నా తీసుకొచ్చి జీవితంలో పెట్టకపోతే ఎక్కడ వేసిన వాళ్ళము అక్కడే ఉంటాం. అందరికీ సేమ్ ఫార్ములా, మీకైనా నాకైనా సేమ్ ఫార్ములా. ఎన్ని పుస్తకాలు చదివేశానబ్బా, నేను ఒక పుస్తకం మొత్తం చదివాను, నేను ఇంత బుక్ మొత్తం చదివేశాను నేను, లేదంటే భిన్నంగా ఆలోచించి బుక్ చదివేశాను అని అనుకుంటాం. మళ్ళీ సమస్య వస్తే ఏం చేస్తామో, మళ్ళీ వెళ్ళి పక్క వాళ్ళని అడుగుతాం, ఇలాంటి సమస్య వచ్చింది నాకు, ఏది నాకు చెప్పు, సొల్యూషన్ చెప్పు అని అడుగుతాం. అలా వచ్చినప్పుడే గట్టిగా నిలబడి, మనకు ఒక పాయింట్ మన మైండ్లో ఉంటుంది, దాన్ని తీసుకొచ్చి మనకు తెలుస్తూ ఉంటుంది, అక్కడ అప్లై చేయండి, ధైర్యంగా ఉండండి, సమస్యలు వచ్చినప్పుడు స్ట్రాంగ్గా ఉండండి అని వస్తూ ఉంటుంది. కానీ ఆ టైంలో పొరపాటున ఏం చేస్తామంటే పక్కన జరుపుకొని మళ్ళీ వేరే వాళ్ళని అడిగి, ఇది నాకు సమస్య వచ్చింది ఇట్లా అని చెప్పి వాళ్ళ దగ్గర సలహా తీసుకొని దాన్ని మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాం. అలా కాకోకుండా పుస్తకం చదివిన తర్వాత కొన్నైనా సరే 10 వాక్యాలైనా సరే మన జీవితంలో మనకు వస్తున్నప్పుడు, మనం చేసినప్పుడే మనం ముందుకెళ్ళగలం. అబ్బా అనిపిస్తుందన్నమాట, మనం హ్యాపీగా మనం భుజం తట్టుకుంటాం అనమాట. నేను కొద్ది రోజుల ముందున్న వాడిని కాదు, నేను కొంచెం డెవలప్ అయ్యాను, నేను చక్కగా ఎవరిని అడగట్లేదు, నేను ధైర్యంగా ఉంటున్నాను, నేను కాన్ఫిడెంట్గా ఉంటున్నాను, నా అడుగులు నేనే ముందుకేస్తున్నాను, చక్కగా ఎవరికి నేను అడగాల్సిన అవసరం లేదు. నేను జీవితంలో ఫ్యూచర్లో ఏమైనా సమస్యలు వచ్చినా, నాకు ఇంకా ఏదైనా అనిపించినా నేను ధైర్యంగా వేయగలుగుతాను అన్న ధైర్యం మన మీద మనకు రావాలి. నేను అంటేనే నేనుంటే చాలు. ధైర్యం అనేది మనకి ఎట్లంటే నేనుంటే చాలు, ఆ ధైర్యం మనకి రావాలంటే ఎలా అండి, సమస్య వచ్చినప్పుడు ఏదన్నా కానీ దాన్ని మనం దాటి తీరాల్సిందే. ఎంత భయమన్నా రాని,
భయాందోళన లోపల గురి కానీ, చెమటలు రాని, మనకి మొత్తం అంతా భూమి ఇట్లా పడిపోయిందేమో అనిపిస్తుంది ప్రపంచం. అలా ఎంత వచ్చినా సరే ఆ టైంలో గట్టిగా నిలబడి, నా ఇవన్నీ ఎగ్జాంపుల్, ఏదో మనం బుక్లో వచ్చేది కాదనమాట. మనం అంతే ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఇవన్నీ. గట్టిగా నిలబడి ఆ పాయింట్కి నిలబడితే నెక్స్ట్ ఎలా అనిపిస్తుంది అంటే, అబ్బా ఇంతేనా, ఇంత సమస్యకి నేను ఇంత అవస్థపడినా, నా పొద్దు నుంచి ఎవరికి చెప్పుకోలేక, నా అప్పటికి ఏమైపోయి ఉంటుంది, మనకు బీపీ షుగర్లు లోపల శరీరం అంతా మారిపోయి ఉంటుంది. అప్పటికి టెన్షన్ అంతా అయిపోయి మన శరీరం కూడా మెత్తగా అయిపోయి ఉంటుంది. గట్టిగా నిలబడి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నాలెడ్జ్ అనేది నిజంగా మనం దాన్ని అప్లై చేసిన వాళ్ళం అవుతాము. బుక్కి సార్థకం అవుతుంది. పత్రికారు చెప్పిన మాటలకి విలువ ఉంటుంది. అవునండి. ఉదాహరణకు ఒకటి మన కొటేషన్ తీసుకుంటే, ఎవరితోనూ పోల్చుకునే పని లేదు, ఎవరితోనూ పోటీ పడే పని లేదు, ఎవరికంటే ఎక్కువ కాదు, ఎవరికంటే తక్కువ కాదు, మన దారి మనది, మన గమ్యం మనది, మన విజయం మనది, అంతే. ఏ ఫీల్డ్లో ఉన్నా సరే ఏం చేస్తుంటాం, వెంటనే ఏమవుతుందంటే కంపారిజన్స్ మొదలవుతాయి. ఆయనకు ముందే ఆయనకు ప్రమోషన్ వచ్చేసిందంట, లేదంటే వాళ్ళ అమ్మాయికి మంచి 95% మార్క్స్ వచ్చాయంట. కంపారిజన్ ఉంటుంది ఎప్పుడు. కానీ కంపారిజన్ మనం ఎవరితో మనం పోటీ కాదు. ఇది చాలా ఇంపార్టెంట్. మన సొసైటీలో ఏమవుతుంటుందంటే తప్పనిసరిగా ఈ కంపారిజన్స్ జరుగుతూ ఉంటాయి. మేము మా అమ్మాయికి 10th క్లాస్ అదే చెప్పామన్నమాట, నాకు ఇబ్బంది అవుతుంది, టెన్షన్ అవుతుందమ్మా నాకు, మరి ఎట్లా అంటే, ఎవరికి మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి ఆ పోటీతత్వం నేర్పించకూడదు. చూడ ఫలానా అబ్బాయికి 96% వచ్చిందంట, నువ్వు కూడా 97 తెచ్చుకోవాలి అని పోటీతత్వం నేర్పించకూడదు పిల్లలకి. వాళ్ళు సొంతంగా వాళ్ళని హ్యాపీగా ఫ్రీగా వదిలేసేయాలి. ఎందుకంటే మనము ఎవరితో మనం పోటీ కాదు. మన లైఫ్ మనది, మన దారి మనది, మన గమ్యం వేరే. ఖచ్చితంగా పోటీతత్వం వస్తూ ఉంటుంది. మనం ఉన్నాం ప్రపంచంలో కాబట్టి ఖచ్చితంగా వస్తుంది. అది రాకుండా ఇంకా దాన్ని ఎట్లా మనం ఓవర్కమ్ చేయాలనేది మనం నాలెడ్జ్ ద్వారా మనం దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతాం. కాబట్టి ఎవరికి మనం పోటీ కాదు, మన దారి మనదే, మన గమ్యం మనది. ఎవ్వరు మనల్ని గుర్తించే పని లేదు. ఎవ్వరి గుర్తింపు కోసము ఏ పని ఏది చేసే పని లేదు. గుర్తింపు కోసం పని చేయడం ఒకానొక తెలియని అహం, గుర్తించలేదని చింతించడం ఒకానొక అజ్ఞానం. ఇది మనం బాగా గమనిస్తుంటాం. తెలుసో తెలియకునో ఏమైపోతుందంటే, మన ఇది ఆఫీస్లో కానీ, వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కానీ, స్పిరిచువల్ కూడా తీసుకోవచ్చు. మనం నేను ఈ పని చేసిన అందరూ గమనిస్తున్నారు లేదా, నన్ను గుర్తించాలి లేదా అని బాగా మనం చూస్తూ ఉంటాం. అది మనకు గుర్తిస్తే మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మనం అంటే అలా మనం గుర్తించాలి అని ఎప్పుడైతే మనకి తాపత్రయపడతామో దాని అర్థం ఏంటంటే మన లోపల అహం ఉంది అని అర్థం. స్పిరిచువల్గానే చూసుకోండి. మీరు 4 క్లాసులు తీసుకోండి, నేను 10 క్లాసులు తీసుకుంటా. స్పిరిచువల్ దాంట్లో కూడా మన దాంట్లో కూడా వస్తుంది మనకి. ఆయన స్టేజ్ ఎక్కుతాడా, నేను నెక్స్ట్ అంటే నేను సభలో నేను స్టేజ్ ఎక్కుతాను. అప్పట్లో మాకు ఎలా ఉండదంటే, మాకు ఈ పోటీతత్వాలు ఇవన్నీ ఏమి ఉండేది కాదు. ఎంత వర్క్ చేసినా కూడా ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు, పేర్లు ఎంతోమంది చెప్పాలంటే ఎంతోమంది ఉన్నారు. ఎలా ఉండేదంటే పని చేసినారో కూడా తెలియదు, అలా ఉండేది. రియల్గా మనము ఒక్కరిని గుర్తించాలా అని ఎప్పుడైతే వెళ్తామో అది చాలా మనకి ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. వాళ్ళు గుర్తించకపోతే మనం బాధపడతాము. ఆ గుర్తింపులో ఏమైపోతుందంటే సరిగ్గా కూడా మనం వర్క్ చేయలేము. ఏదైనా తీసుకోండి, స్పిరిచువల్ ఫీల్డ్ తీసుకోండి, లేకుంటే మనము వర్క్ ఫీల్డ్ తీసుకోండి, ఫ్యామిలీ పరంగా తీసుకోండి. కొందరు ఏం చేస్తారు, మనం గమనిస్తే మన చుట్టుపక్కల వాళ్ళే సైలెంట్గా పని చేసుకొని వెళ్ళిపోతుంటారు. వాళ్ళు అసలు ఆయన పోయినాక మనకి ఏమేస్తుందంటే వాళ్ళు చేసిన ఎఫర్ట్, హార్డ్ వర్క్ అంతా కూడా మనకు తెలిసిపోతుంటుంది. ఆయన చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఆయన ఇంత చక్కగా ఆయన పొలిటికల్ లీడర్సే ఉంటారు, ఎంత ప్రశాంతంగా చేసిపోయాప, ఊరంతా బాగా చేసిపోయాప అంటారు. ఎలా అది గుర్తింపు అనేది ఎప్పుడు రావాలి అని పొరపాటున కూడా మనము చేయకూడదు. అది గుర్తుని పెట్టుకోవాల్సింది. గుర్తించలేదని చింతించడం ఒకానొక అజ్ఞానం. మన జీవితాన్ని మనకు నచ్చినట్లుగా మనమే సృష్టించుకోవాలి. తగిన సరైన పనులు రోజు చేయడం ద్వారా, లేకపోతే వేరెవరో సృష్టిస్తే ఇంకెవరో
నచ్చినట్లుగా బతకవలసి వస్తుంది. ఎలా ఉంటుందండి? మన జీవితాన్ని మనం సృష్టించుకోవాలి. ఇప్పుడు సార్ ఏం చేస్తున్నారు? ఎవ్రీ వీక్ ఇక్కడ క్లాస్ అరేంజ్ చేస్తూ ఉన్నారు. అంటే ఆయన థింకింగ్ లో ఆయన వెళ్తూ ఉన్నారు. మనకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఆధ్యాత్మికం పరంగా నేను ఈ పనులు చేయాలి, ఎవరో వచ్చి చెప్పి నువ్వు వెళ్ళి పలానా క్లాస్ తీసుకోపో, లేదంటే నువ్వు వెళ్ళి పాంప్లెట్స్ పంచు పక్క వాళ్ళు చెప్తేనే మనం ఏం చేస్తుంటామంటే ఆ పని చేస్తూ ఉంటాం. అలా ఎంతకాలము జరుగుతూ అది ఎంతకాలం జరుగుతూ ఉంటుంది అంటే మన సొంతంగా మనం ఆలోచించలేకపోతున్నాం. స్పిరిచువల్ పరంగా ఆలోచించలేకపోతున్నాము. మన సొంత విషయాలు మనం ఆలోచించలేకపోతున్నాం. సొంత కోణం అని ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు సార్ అయితే ఎవ్రీ వీక్ సార్ ఫోన్ చేసి సార్ ఫ్లయర్ ఫార్వర్డ్ చేసి సార్ ఇక్కడ అందరినీ మీకు పిలిచి క్లాస్ అరేంజ్ చేస్తున్నారు. అంటే ఆయన ఓన్ థాట్తో ఆయన వెళ్తున్నారు. అట్లా ప్రతి ఒక్కరికి మన సొంత ఆలోచన, మనకి యాంగిల్ మనకి రావాలి. ఇప్పుడు నేనే ఉన్నాను, ఇన్ని ఇయర్స్ ఇక్కడ ఈ ధ్యానం గురించి చెప్పాము, ధ్యాన ప్రచారం గురించి చెప్పాము. నేను ఇప్పుడు ఏం తీసుకున్నాను, అప్పుడెప్పుడో మనం చేశాం కదా 2013-14లో ఈ హిందీ వాళ్ళందరికి చెప్పాం కదా అని మళ్ళీ హిందీ వాళ్ళకి ఇంకోసారి తెలుగు వాళ్ళతో చెప్తూ నేను హిందీ వాళ్ళు రిపీట్ చేయాలని నాకు కొత్త ఆలోచన వచ్చింది. ఇది నా కొత్త ఆలోచన. ఇప్పుడు మా సార్ చెప్పింది నేను ఫాలో అవుతున్నాను అనుకోండి, ఎంతకాలం ఫాలో అవుతాను? మా సార్ అంటారు నీ సొంతంగా నువ్వు వెళ్ళు అంటారు. మన సొంతంగా మనము కొత్త ఆలోచన మనకు రావాలి. హిందీ వాళ్ళ క్లాసెస్ చెప్పడం అనుకోండి, ఇప్పుడు కడతాల్లో జనవరి ఈ నెల 21 నుంచి 25 వరకు ఈ మరాఠీ ధ్యాన మ్యాగ్డం అవుతుంది. నా సొంతంగా వచ్చిన ఆలోచన ఏంటి, నేను వాళ్ళ దగ్గర ఇన్విటేషన్ తెప్పించుకొని ఎవరైతే ఉన్నారో మరాఠీ వాళ్ళకి వెళ్ళి నేను ఇన్విటేషన్స్ ఇవ్వాలనుకున్నాను. ఇది సొంత ఆలోచన. అలా సొంతంగా మన దృక్పథం మనకు ఉండాలి. చెప్తే వెళ్ళి పంచుకో, లేకుంటే క్లాస్ తీసుకోపో, ఇలా సొంతంగా మనం ఎంతవరకు ఫస్ట్ స్టార్టింగ్ లో మనం డిపెండ్ అవ్వచ్చు. కానీ ఈ సంవత్సరాల కొద్దీ డిపెండ్ అవుతూ ఉంటామండి. సొంత దృక్పథం మనకు ఉండాలి. కొత్తది క్రియేట్ చేసినప్పుడు, ఒక కొత్త పని చేసినప్పుడు వచ్చే ఆ ఎనర్జీనే వేరు. రోజంతా ఉంటుంది, మీరు ఒక కొత్త పని చేస్తారు, ఏదైనా మీరు సొంతంగా చేస్తారు, లేకుంటే ఇంకో డిఫరెంట్ గా ఆలోచిస్తారు. నేను రోజు ఇదే కదా పొద్దున్న టైం వేస్ట్ చేస్తున్నా కదా, ఇంకో రకం కొంచెం నేను కొత్తది ఏమైనా నేను ఒక అడుగు ముందుకేసి చేస్తామన్నప్పుడు అది మీ సొంత దృక్పథం అవుతుంది, సొంత ఆలోచన అవుతుంది, సొంత విధానం అవుతుంది. ఈ రోజు నేను వెళ్ళి నా సొంతంగా నేను వాళ్ళకి వెళ్ళి ప్యాంపెట్స్ ఇచ్చి వచ్చాను, ధ్యానం చెప్పొచ్చాను. అది వరకు మనం చేసింటాం. మనం ఎప్పుడు పత్రిసారి అంటారు కదా, డే అంతా మొత్తం అంతా యాక్టివిటీసే. ఒక యాక్టివిటీ ఇంకో యాక్టివిటీ, ఒక యాక్టివిటీ ఇంకో యాక్టివిటీ. డే అంతా మనం రోజులు వేస్ట్ చేసుకున్న టైం మనకి ఇప్పుడు లేదు. కాబట్టి మనం గమనించేసుకోవాల్సిందంటే సొంతంగా మన ఓన్ వేలో ఈ థింకింగ్ చేస్తూ మనం వెళ్ళాలి సొంతంగా. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. మా సార్ చెప్పింది నేను వెళ్తున్నాను అనుకోండి, లేకుంటే నాకు ఇంకొకరు చెప్పింది వెళ్తున్నాను అనుకోండి, నువ్వు ఎప్పుడు డెవలప్ అవుతావు? నేను ఏదో ఒకటి చెయ్యాలి. కర్తాల్లో ధ్యానమగ్నం అవుతుంది మరాఠీ వాళ్ళకి, నేను ఇదివరకు చెప్పా కదా హిందీ వాళ్ళకి, వాళ్ళకందరికి వెళ్ళి ఇంట్రెషన్స్ ఇద్దాము. అది కొత్త ఆలోచన. అట్లా మన సొంతంగా మనది రావాలి, మనకి బయటికి రావాలి. నెగిటివ్ ఆలోచనలు లేనిపోనివన్నీ ఊహించేసుకొని భయాందోళనను మరింత పెంచుకొని మిమ్మల్ని మీరు ఇబ్బందుల్లోకి తీసుకోకండి. వీలైతే సహనం వహించి అసలు నిజం సత్యం తెలుసుకొని ఆనందంగా ధైర్యంగా జీవించండి. వీలైనంత కొంత సహనం వహించి నమ్మేదిగా ఒక నిమిషం జరిగిన పరిస్థితిని సానుకూల దృక్పథంతో, అంటే ఏంటంటే ఇదాక మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పాను, పాయింట్ చెప్పాను. 5% మనకు సమస్య వస్తుంది జీవితంలో. దాన్ని ఏం చేస్తామంటే భయాన్ని జోడించి చక్కగా దాన్ని అంతా కలిపి మనం మిక్స్ చేసి ఏం చేస్తామో ఆ 5% కాస్త ఏమైపోతుంది 50% అయిపోతుంది అనమాట. ఒక పెద్ద దయ్యంలా కనిపించేస్తుంది మనకు. అంటే మనం 100 కూడా చేసుకోవచ్చు. మనం చక్కగా దాన్ని అంతా జోడించి 5% అయినా కూడా అన్ని మిక్స్ చేసేసుకొని చక్కగా భయాన్ని అన్ని మిక్స్ చేసేసుకొని 100% కూడా అయిపోవచ్చు మనం. అంటే ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఒకటి ఏమైనా లైఫ్లో ఒకటి మనకు వచ్చినప్పుడు కొంచెం ఓకే వచ్చింది ప్రశాంతంగా కొంచెం దాని గురించి ఆలోచిస్తే
ఇది ఇట్లా ఆలోచన నాకు కొడతా ఉంది కదా, నాకు ఈ సమస్య కొడతా ఉంది పొద్దు నుంచి నన్ను విసిగిస్తాంది. కొంచెం విశదీకరించి దాన్ని కాస్త రిలాక్స్గా ఆలోచించి ఏం జరిగింది ఫస్ట్ నుంచి, ఇది ఎందుకు వచ్చింది, అలా రిలాక్స్గా ఆలోచించినప్పుడు ఏమైపోతుందంటే, ప్రశాంతంగా ఆలోచించినప్పుడు దాని గురించి ఓహో ఇది ఇట్లా సాల్వ్ చేయాల్సింది నేను, దీన్ని నేను ఎక్కువ చేసుకున్నాను నేను అని తగ్గించుకుంటాం. అలా కాకోకుండా ఏమైనా వచ్చినప్పుడు భయాందోళనకి ఫస్ట్ మనకి వచ్చేది ఏంటండి, ఫస్ట్ వచ్చేది భయం వచ్చేస్తుంది మనకి. వితౌట్ కాస్ట్ డబ్బు పెట్టాల్సిన అవసరమే లేదు. ఫస్ట్ మనకు వచ్చేది భయం. ఆ భయంతో ఏమవుతుందంటే మొత్తం మనసంతా అలజడైపోయి గందరగోళం అయిపోయి సమస్య కాస్త పెద్దది. అలా కాకుండా మన లైఫ్లో ఏదొచ్చినా సరే వచ్చింది, కొంచెం ఓపిక వహించండి, ప్రశాంతంగా దాని గురించి ఆలోచిస్తే మనకే అర్థమవుతుంది దాన్ని ఎలా సాల్వ్ చేయాలని. ఇలా కనిపించేది ఏమైపోతుంది, ఒక ఇట్లా అడ్డుగోడ లాగుంటుంది. ఇక్కడ మనం ఉంటాము, ప్రశాంతంగా ఆలోచించినప్పుడు ఏమైపోతుందంటే, ఈ అడ్డుగోడ నుంచి ఆ పక్క వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఠప్ అనే ఏమైపోతుంది, అది ఇదైపోతుంది. అంటే ఏమనిపిస్తుంది మనకి, అది ఓహో పర్వాలేదు, నేను ఇంకోసారి సమస్య వచ్చినప్పుడు ఐ కెన్ మేనేజ్, ఇలా పేలిపోతుంది అనమాట. అంత ఈ పక్క ఉన్నప్పుడు ఏమనిపించింది, చాలా కష్టం అనిపించింది. దాన్నే నేను ప్రశాంతంగా పరిష్కరించుకున్నప్పుడు, రిలాక్స్గా ఆలోచించినప్పుడు, అటువైపు వెళ్ళినప్పుడు ఏమైపోయిందంటే అది ఇట్లా బర్స్ట్ అయిపోయింది అనమాట. అంటే ఏంటి, ఆహా నేను పర్లేదబ్బా, నేను ఒక 2 సమస్యలు నేను తీసుకున్నా, నాకు ఇంకా భయం లేదు అంటే ఇలా ఉంటుందా. అలా గమనిస్తే అలా ఉంటుందండి మన లైఫ్. నిజంగా ఈ పక్క ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, కొంచెం సహనం వహించి ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో మనం ఆ పక్క వెళ్ళి తీర్చుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే మన ఆనందానికి అవధులు లేవు ఇంకా. అంతే కదా, ప్రతి ఒక్కరికి అదే కదా, ఆ జ్ఞానంలోకే కదా ఇంత బాధపడుతున్నాం, ఇంత సమస్యలు మనం ఫేస్ చేస్తున్నాం. ఇది తప్పకుండా మనం దీన్ని ఫేస్ చేయాలి. తెలిసి కూడా మనము అనుకున్న విధంగా మనము ఎక్కువ రోజులు జీవించడానికి ప్రయత్నించినప్పుడు మన మనసే మనల్ని చిన్న చూపు చూడడం మొదలు పెడుతుంది. ఎంతో మంది మన ఫ్రెండ్స్ ఉంటారు, మన శ్రేయోభిలాషులు ఉంటారు, కుటుంబ సభ్యులు ఉంటారు. ఏం చెప్తారు భర్త భార్యకి, నువ్వు రోజు చక్కగా ధ్యానం చెయ్యి, చక్కగా నువ్వు సెంటర్కి వెళ్ళి క్లాస్ విను, అన్ని చేసుకో అని చెప్తాడు. అవునా? ఆమె ఏం చేస్తుంది, చక్కగా స్వేచ్ఛ అంతా వచ్చింది ఆమెకి, నీకు ముందే ఆరోగ్యం బాగాలేదు కదా, నీకు ఇప్పుడు ధ్యానం గురించి తెలిసింది, నీకు వెళ్ళి చేసుకో అని చెప్తారు. పిల్లలు కూడా చెప్తారు, చక్కగా వెళ్ళి చేసుకోమా, మాకు ఇప్పుడేమీ లేదు, మేము చేసుకుంటే ఏం చేస్తాం, వెళ్తాను రేపు వెళ్తాను, ఎల్లుండి వెళ్తాను. అయిపోయి 1 నెల గడిచిపోయా, 2 నెలలు గడిచిపోయా, 3 నెలలు గడిచిపోయా, 6 నెలలు గడిచిపోయా. ఎలా ఉంటుంది, ఆమెకు సమస్యలన్నీ కూడా ఆరోగ్య సమస్యలు అంతా ఎక్కువైపోయి ఇబ్బందికరంగా ఉంటుంది కదా ఎవరికైనా సరే. ఆలోచన విధానం బాగాలేనప్పుడు, మనకి ఫిజికల్గా కూడా మనకి ఇబ్బంది కలిగినప్పుడు ఎలా ఉంటుంది, అప్పుడు ఆమె అందరిని విసుక్కుంటా ఇబ్బంది పెడతా ఉంటుంది అన్నమాట, ఇంట్లో వాళ్ళని కూడా. అప్పుడు అడుగుతాడు భర్త, నేను నీకు ఎంతగా చెప్పాను ధ్యానం చేసుకోమని వెళ్ళి చెప్పాను, సమయం కేటాయించమని చెప్పాను నేను ధ్యానం కోసము, నువ్వు వెళ్ళలేదు. అప్పుడు ఏమైపోతుంది, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఎప్పుడు ఏమైపోతుంది, మన ఫ్రెండ్స్ కానీ మన శ్రేయోభిలాష్ మన లైఫ్లో చెప్పినప్పుడు మనం దాన్ని వినకపోతే ఏమవుతుంది, ఆ ప్రాబ్లమ్స్ అని మనము సమస్య వచ్చినప్పుడు మనము ఇబ్బంది పడుతూ ఉంటాం. అప్పుడు ఏం చేస్తాము, నేను చెప్పాను ఇంకా నీ లాభం లేదు, నువ్వు స్ట్రిక్ట్గా వేరే వాళ్ళు చెప్పి మనం వినాల్సి వస్తుంది. చక్కగా ప్రశాంతంగా ఇలా ఉన్నప్పుడు కానీ, అవకాశాలు ఉన్నప్పుడు కానీ ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు, తిండి లేక, సరిగ్గా షెల్టర్ లేక. మనకి చక్కగా హౌసెస్ ఉన్నాయి, దేవుడు మనకి ఇచ్చిన వరం, ఇన్ని ఫెసిలిటీస్ ఉండి చక్కగా ధ్యానం చేసుకోండి అని చెప్తున్నారు. అవునా, ఇంత కేర్ సెంటర్ ఉంది, ఒకప్పుడు ఇలా అంతా కేర్ సెంటర్స్ ఉండేది కాదు, మంచి బుక్స్ ఉంది, లైబ్రరీ ఉంది, అన్ని ఉండి కూడా ఇంత అవకాశం మాస్టర్స్ మనకి ఇచ్చినా కూడా మనం చేయాల్సినంత మనము చేస్తున్నామా అనేది మనం ప్రశ్నించుకోవాలి. మనం చెయ్యట్లేదు అంటే మటుకు మనం హుషారు పడాలి, జాగ్రత్త పడాలి, మనం ఇప్పటి నుంచే అడుగు ముందుకు వేసేసేయాలి. తెలుస్తుంటుంది నేను ఇంకా ఇంత చేయగలను, ఇంత వర్క్ చేయగలను అనిపిస్తుంటుంది, కానీ ఏం చేస్తాం, మనము వెనకంజ వేస్తూ ఉంటాం. చెప్పలేము ఫ్యూచర్లో ఇంత చక్కగా నువ్వు నడుస్తావో లేదో తెలీదు. ఇప్పుడు ఈరోజు గ్యారంటీ ఉంది, రేపటికి మనకు గ్యారంటీ ఉందా? మన మెడిటేషన్లో కూడా పత్రిసారి మనకి ఎన్నేళ్ళ నుంచి 1980లో సార్ స్టార్ట్ చేస్తే అప్పుడు మేమంతా తిరిగిన వాళ్ళం సార్తో, చిన్న పిల్లలం తిరిగిన వాళ్ళం. ఇప్పుడు సార్ ఉన్నారా? అప్పుడు మేము ఉపయోగించుకోకుండా చక్కగా మా సంసారము, మేము ఫ్యామిలీ ఇంట్లోనే ఉంటే ఈ ధ్యానం మహారాష్ట్ర అయ్యేదా? అంటే ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఇప్పుడు గురువు గారు ఉన్నారా, పత్రి గారు ఉన్నారా?
పత్రికను చూడని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. సార్ని చూడని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పత్రిక చనిపోయినాక కూడా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ రోజున్న వాతావరణము, ఈ రోజున్న పరిస్థితులు, ఈ రోజున్న సిచ్యువేషన్స్ అన్ని మళ్ళా ఉంటాయి అనుకునేకేం లేదు. మారచ్చు, 5 ఏళ్ళ తర్వాత మారచ్చు, 2 ఏళ్ళ తర్వాత మారచ్చు. మనమే ఇట్లా సిచ్యువేషన్స్ లో ఉంటామో ఉండమో తెలీదు. ఇంత చక్కటి ఇంత కంఫర్ట్ ఉండి ధ్యానమయం అయిపోయిన ప్రపంచంలో మనము చేయాల్సిన వర్క్ చేయకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వచ్చిన అవకాశాన్ని ఏదైతే ఉంటుందో చక్కగా దాన్ని ఈ క్షణం ఉపయోగించుకున్నామనే చాలా ముఖ్యం. నేను అనుకోవచ్చు కదా హ్యాపీగా నేను ప్రచారం చేశాను అంటే నాకు మళ్ళీ లోపల అనిపిస్తుంది నేను ఇంకా చేసేది ఉంది అని అన్నాక కూడా నేను లోపలే కూర్చుంటే, ఇంట్లో కూర్చుంటే నా రాంగ్, నేను తప్పైపోతాను. ఒకసారి అనుకుంటాం వెళ్ళాలనుకుంటాము, అడిగే ముందుకు పడదు. చాలా మంది ఫోర్స్ చేస్తారు, వెళ్ళు లేకపోతే కర్తాలు ధ్యానమయజ్ఞంకి వెళ్ళు అంటారు, శాకాహార ర్యాలీకి వెళ్ళు అంటారు. వెళ్తాం నెక్స్ట్ వస్తుంది, నెక్స్ట్ మంత్ మన శాకాహార ర్యాలీ చెప్తే అప్పుడు వెళ్తాం. మన కోసం మనము అడుగు తప్పకుండా ముందుకు వేయాలి. సిచ్యువేషన్స్ మే నాట్ రిపీట్ ఆల్సో. ఇలాగే పరిస్థితులు ఉంటాయి అనుకునేకేమీ లేదు. ఇంత బ్రహ్మాండంగా ప్రపంచమంతా విశ్వమంతా ధ్యానమయం అయ్యాక మనం ఇప్పుడు చేయలేకపోతే నెక్స్ట్ జన్మ చేస్తామా మనము? అప్పుడు పరిస్థితులు ఇలా ఉంటాయా? చెప్పలేదు. ఇప్పుడే చేయలేకపోతే, మనం చేయాల్సిన పని ఇప్పుడే చేయలేకపోతే అప్పుడు చేయగలుగుతామా? నెక్స్ట్ లైఫ్ లో ఎలా ఉంటుందో కూడా చెప్పలేదు. రేపటి గ్యారంటీ లేదు, నెక్స్ట్ లైఫ్ ఇంకేం గ్యారంటీ? అందుకే ఎప్పుడు సిచ్యువేషన్స్ వచ్చినా కూడా అవన్నీ చక్కగా ఏమున్నా నా చుట్టుపక్కల అవేర్నెస్ రావాలి. ఒక 10 ఏళ్ళు మనం మర్చిపోయిండొచ్చు, 10 years కళ్ళు మూసుకోండొచ్చు, ధ్యానంలో ఉండిండొచ్చు కాక, కానీ సంసార పరంగా కానీ, హస్బెండ్తో డీల్ చేసే విధానం కానీ, పిల్లలతో విధానం కానీ అన్నీ మనం ఏమో డెవలప్ చేసుకోకుండా ఉండిపోయింటాం. లాస్ట్కి ఏమైపోతుంది, మనం ఒక ఎంతకాలం భరిస్తామండి? ఒకసారి ఏమంటారు, మన అజ్ఞానమే మనకు విసిగొస్తుంది. నేను ఇంత అన్యాయంగా మాట్లాడాను అబ్బా అనిపిస్తూ ఉంటాం. మన అజ్ఞానం మనమే భరించలేకపోతే మన ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతకాలం భరిస్తారు? కాబట్టి ఎప్పుడు ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు ఎక్కడ ఉన్నామని చాలా ఇంపార్టెంట్. 10 ఏళ్ళు ముందు ఎలా ఉన్నాం, 10 ఏళ్ళ తర్వాత ఎలా ఉన్నాం, 1 month ముందు ఎలా ఉన్నాం, 1 month తర్వాత ఎలా ఉన్నాం, ఈ రోజు ఎలా ఉన్నాం, రేపు ఎలా ఉన్నాను. తప్పకుండా మనము ముందుకు తీసుకెళ్లాల్సిందే, వేరే మార్గం అయితే లేనే లేదు. ఇంకో లైఫ్ చూసుకుందామంటే ఆ లైఫ్ కూడా గ్యారంటీ ఏమి లేదు. రేపటికి గ్యారంటీ లేనప్పుడు ఇంకో లైఫ్ ఏమి ఎలా ఉంటుందో మనం చెప్పలేము. అప్పుడు పరిస్థితులు ఎలా పుడతామో తెలియదు. సో ఉన్నదాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. తెలిసి కూడా మనము అనుకున్న విధంగా మనం ఎక్కువ రోజులు జీవించడానికి ప్రయత్నించినప్పుడు మన మనసే మనల్ని చిన్న చూపు చూడడం మొదలు పెడుతుంది. గిల్టీ కాన్షియస్ వచ్చేస్తుంది. ఇంట్లో పిల్లలు చెప్పారు, హస్బెండ్ చెప్పాడు, ఫ్రెండ్స్ చెప్పారు, అయ్యో ఆ రోజు నేను ఇంటే బాగుంది, ఈ రోజు నేను నడవలేకపోతున్నానే, ఏదన్నా కావచ్చు సిచ్యువేషన్. చక్కగా ఎంత బాగా ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను ఇట్లా ఇప్పుడు ఫోల్డ్ చేసుకోలేకపోతున్నానే, ఇబ్బంది పడుతున్నానే అని ఎంతో మనం ఆ డ్రీమ్స్ లోకి వెళ్ళిపోతాం. మనం బాధపడుతూ ఉంటాం. 10 ఏళ్ళ ముందు ఎలా ఉంటామండి, ఒక కుర్రవాళ్ళలాగా ఎలా ఉంటాం, అదే 10 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటాం ఇప్పుడు మనం గమనించుకుంటే. అయ్యో అంత చెప్పిరు, నాకు అంత చేసిరు వాళ్ళు, నేనేం చేసుకోలేకపోతున్నాను, మనము గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి. తప్పనిసరి కానప్పుడు, నచ్చని చోట, మనసు లేని చోట ఉండి సాధించేదేమీ లేదు. మనసున్న చోటికి బదిలీ కావడం అత్యుత్తమం. టైం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదంతా కూడా మనం దేనికోసం చేస్తున్నాం? నేను అంటే నా గురించి నేను తెలుసుకొని నా టైం నేను వేస్ట్ చేయకోకుండా నా లైఫ్ నేను ఎంత బాగా డెవలప్ చేసుకోవాలి, మనసు ఎలా పెట్టాలి అనేది మన నాలెడ్జ్ మనకు కావాలి కదా. అందరికీ తెలుసు బాగా నేను బాగా డెవలప్ కావాలా, అందరికీ తెలుసు. ఇది ఏమైపోతుంది, మర్చిపోతూ ఉంటాం. ఇట్లా ఎత్తుంటాం, మర్చిపోతుంటాం. ఆ నాలెడ్జ్ లోపల ఇక్కడ ఉంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మనకి కడతా ఉంటుంది, టైం వేస్ట్ చేస్తున్నాం వెళ్ళండి. సో దీనికి ఏంటంటే టైం ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. కొన్ని ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం, ఉదాహరణ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను అంతే. ఆడ చాలా మొహమాటంగా ఉంటాం, వెళ్తామండి ఫంక్షన్, లేదు వాళ్ళు నిలబడినవారు కూర్చోండి అని కూర్చోబెడుతుంటారు వాళ్ళు. మనకి అక్కడ అంత అవసరం ఉండదు. మనం గమనించుకోవాలా. వెళ్ళినా మనం చక్కగా అందరితో మాట్లాడేసామా, అక్కడ అయిపోయింది. కానీ మనకు తెలుస్తూ ఉంటుంది మనం ఇక్కడ చాలా టైం వేస్ట్ చేస్తున్నాం. ఏదో మాట్లాడుతుంటాం, బాతకాని ఉంటుంది, చాలా చాలా విషయాలని మాట్లాడుతుంటాం. అట్లా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఇంటికి వస్తే చక్కగా రిలాక్స్ అయ్యి మళ్ళీ మనం రేపటికి ప్రోగ్రామ్ మనం ఆలోచించుకోవచ్చు, రేపు ఏం చేయాలని ఆలోచించుకోవచ్చు. టైం ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్.
ఇంకోటి మనం కొన్ని చోట్లకి వెళ్తాం, మనకు వాళ్ళ పెద్ద ఇంపార్టెన్స్ మనకి ఇవ్వరు. కొంచెం అంతా హైఫైగా ఉంటారు అనుకోండి, చాలా ఏదో తక్కువ చూస్తుంటారు, ఏదో వాళ్ళు రకరకాలుగా ఆలోచిస్తుంటారు. అది మనం ఎన్నో గమనిస్తుంటాం, మన బంధువులు చూసినా గమనిస్తుంటాము, మనం రకరకాల అట్మాస్ఫియర్స్ మనం గమనిస్తుంటాం. అట్లాంటి చోట మనం ఉండాల్సిన అవసరం మనకు లేదు. కాసేపు చూసి హాయ్ అని చెప్పేసి వాళ్ళకి టాటా చెప్పేసి ఇంటికి వచ్చేసారు. వాళ్ళకే ఉంటుంది, వాళ్ళ గొప్పతనం వాళ్ళకే ఉంటుంది. వేరే చోట వచ్చి 10 మందికి చక్కగా మనల్ని ఇష్టపడే వాళ్ళని, మన గురించి వెయిట్ చేసే వాళ్ళని మనం వెళ్ళి వాళ్ళకి జ్ఞానం అందించాలి. అలాంటి పనులు మనం చేయాలి. టైం ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. జీవితంలో గడిచిపోయిందంటే అది మళ్ళీ తిరిగి రాదు. టైం ఫ్యాక్టర్ కూడా నేను ఇంతే దాంట్లో మనము ఈ పాయింట్ యాడ్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఒక డేలో రోజంతా 24 గంటలు ఉంది కదా, 24 అవర్స్ ఉంది కదా, నాకు ఏముంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది, నెల రోజులు ఉంది, మళ్ళా 6 నెలలు ఉంది, సంవత్సరం ఉంది అనుకుంటే ఒక్కసారి మనం చూస్తే మనకు ఒక డేలో చాలా సమయం మనం వేస్ట్ చేస్తూ ఉంటాం. కరెక్ట్గా మనం ఆలోచిస్తే, రియల్గా మనం చక్కగా ఆలోచిస్తే ఒక డేని ఎంత చక్కగా అంటే అంత చక్కగా మనం ఉపయోగించుకోవచ్చు. ఒక రోజులో నేను ఏం చేయగలుగుతాను ఒక్కసారి మనం ప్రశ్నించుకున్నామా లోపల 100 చేసేస్తాం మన పనులు. అంటే 10 రోజులు చేసిన పని ఒక్క రోజులో చేసేస్తాం మనం. అలా ప్రశ్నించుకోకపోతే ఏమైపోతుందంటే రోజులు గడుస్తుంటే టైం అంతా వేస్ట్ అయిపోతా ఉంటుంది. నేను కళ్ళు మూసుకున్న మధ్యలో నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. మా అమ్మాయి పుట్టిన తర్వాత నేను 2014 వరకు యాక్టివ్గా ఉన్నాను. మా అమ్మాయి పుట్టిన తర్వాత మా సార్ ఎప్పుడు బిజీగా తిరుగుతుంటారు కదా, సో నేను ఈ ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదా, ఫ్యామిలీ కూడా చూసుకోవాలి మనం. మెడిటేషన్తో పాటు మన ఫ్యామిలీ కూడా చూసుకోవాలి. ఆ తర్వాత నాకు కొంతకాలానికి నాకు అవకాశం వచ్చింది. నా ఎగ్జాంపుల్ మీకు షేర్ చేస్తాను. ఇంకా అయిపోయింది, పాప పెద్దగైంది, నువ్వు ధ్యానం గురించి చెప్పొచ్చు అని చెప్పేసి నాకు అనిపించింది. కొంచెం కళ్ళు మూసుకున్నాను అంతే. కాస్త కళ్ళు మూసుకోవడం జరిగింది. 3 ఏళ్ళు గడిచిపోయింది. 3 ఏళ్ళు టైం వేస్ట్ అయిపోయింది. మీరు ఆలోచించుకోండి. అంటే ఏ మాత్రం మనం చేసినా ఓహో నేను ఎన్ని తిరిగి చూసుకుంటే నాకు మళ్ళీ తిరిగి వస్తుందా, నాకు తిరిగి రాదు. చాలా చేసాం, ధ్యానోపచారం చేశాము, లైఫ్ అంతా కూడా మొత్తం అది మెడిటేషన్దే, ఫ్యామిలీ అంతా కూడా. కానీ ఎరుక లేకపోతే మటుకు కొంచెం మా అమ్మాయి పెద్దగైంది, అప్పుడు 5, 6 ఏళ్ళు 7 ఏళ్ళు మా పాపకు వచ్చింది. వెంటనే ఆస్త కళ్ళు మూసుకోవడం జరిగింది. 3 ఏళ్ళు గడిచిపోయింది. చూసుకోండి అలా ఉంటుంది. అమ్మో నేను ఇంత వేస్ట్ చేసేసానని చెప్పేసి నా ఎగ్జాంపుల్ షేర్ చేస్తున్నా. ఇంకా వేస్ట్ చేయకూడదు నేను. అప్పుడే నేను నా సొంతంగా నేను మళ్ళీ మా పేరెంట్స్ దగ్గర మా పాపని పెట్టి అప్పుడే పత్రికారు చెప్పడం జరిగింది. ఇట్లా ఏదో టార్గెట్ ఇచ్చారు, సో మళ్ళీ మా అమ్మాయిని తీసుకురావడం జరిగింది. అలా కంటిన్యూ చేయడం జరిగింది మెడిటేషన్. అంటే కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు కాదు 10 ఏళ్ళైనా జరిగిపోతాయి. నా ఎగ్జాంపుల్ అయింది కాబట్టి చూడండి. మరి నేను ఇంత మెడిటేషన్ దీంట్లో ఉన్నా, నేను ఇంత మాది ఇది, కానీ కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది, 3 ఏళ్ళు కాదు కదా 10 ఏళ్ళు 20 ఏళ్ళు గడిచిపోతాయి. నేను ఈ పాయింట్ చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మా ఎందుకు చెప్పాలి వీళ్ళకి, నేను వీళ్ళే అనుకుంటారా, అలా కాదు. రియల్గా మనకి ప్రాక్టికల్గా జరిగిన విషయాలు చెప్పాలి. చెప్తేనే కదా నీకు తెలిసేది. గొప్పగా ఓ ధ్యానం అలా కాదు. నా లైఫ్లో ఒక్కసారి మన అవేర్గా లేకపోతే 20 ఏళ్ళైనా గడిచిపోతాయి. ఇది నా ఎగ్జాంపుల్, నా పర్సనల్ ఎగ్జాంపుల్. ఇలా ఉంటుందండి. ఇది ఒక చాప్టర్. ఒక్క చాప్టర్ చెప్పి కొన్ని 2-3 కొటేషన్స్ చెప్పి నేను మీకు క్లోజ్ చేస్తాను. మీరు వాళ్ళ క్వశ్చన్ ఆన్సర్స్ అడగచ్చు మీరు. సో మీకు ఎలా అనిపిస్తుందండి? నేను నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను, మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీకు ఎలా అనిపిస్తుంది? జీవితానికి మీకు అది అప్లై అవుతుంది అనిపిస్తుందా? నేను చెప్పే సబ్జెక్ట్ మీకు ఎలా అనిపిస్తుంది? చెప్పచ్చు, ఏం కాదు. అనిపిస్తుంది మన లైఫ్లో మనకి అప్లై అవుతుంది అనిపిస్తుంది. ధైర్యము ఆత్మవిశ్వాసం ఒకటి తీసుకున్నాం. ధైర్యము ఆత్మవిశ్వాసం లేని వారికి జీవితం లేదు.
నా ధైర్యం నేనే, నా ధైర్యం నా దారియే. ఎలా ఉండాలండి ధైర్యం అంటే? ఒక డబ్బు డబ్బు ఉంటే రాకూడదు, లేకుంటే బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. చూడు నా బ్యాక్ సైడ్ ఎంతమంది ఉన్నారు, రాయలసీమ. బిల్డింగ్ ఉంటే రాకూడదు, నేను చాలా రిచ్, అలా ఉంటే మన ధైర్యం రాకూడదు. నేనుంటే ధైర్యం రావాలి. అంటే నేనుంటే నేనే నా ధైర్యం అది రావాలి, అంతేగాని ఏదో చూసి మనకి ధైర్యం రాకూడదు. మన ధైర్యానికి కారణం మనమే అయి ఉండాలి, మన విధానం అయి ఉండాలి. మన విధానం ఏంటో మనకు అర్థమై ఆ విధానంలో మనం ఎంతగా జీవిస్తే అంతగా మన ధైర్యం మనతోనే ఉంటుంది. మన ధైర్యం మన విధానం పై ఆధారపడడం వల్ల, ఆ విధానం మన చేతుల్లో ఉండడం వల్ల మనకు ఎప్పుడు ధైర్యంగా ఉంటుంది, మన చేతిలో మనం ఉన్నంత కాలం. ఇలా అండి, మనల్ని చూసి మన ధైర్యం రావాలి. కానీ ఒక వస్తువు చూసి అది చూసి వచ్చింది అనుకోండి, డబ్బు లేనప్పుడు, ఈ బిల్డింగ్ లేనప్పుడు, ఈ హోదా లేనప్పుడు ఏమైపోతుంది? అని శాశ్వతమా? ఏమైపోతుంది? అది ధైర్యం అనేది వెంటనే పడిపోతుంది. కాబట్టి ఎప్పుడు ధైర్యం అనేది మన లోపల మనం చూసి మనకి రావాలి. కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎప్పుడు మనకి బిరుకుగా ఉంటుంది, నేనేం చేయగలుగుతాను అని మన కాన్ఫిడెన్స్ మనకు ఉండదు. తప్పదు, మనం కాన్ఫిడెన్స్ మనము తెచ్చుకోవాలి. మన మీద ఎప్పుడు నమ్మకం మనం పెట్టుకుంటామో అప్పుడు మనము తప్పనిసరిగా మనము 100 అడుగులు ముందుకేస్తాం. ఏమున్నా లేకపోయినా, డబ్బు ఉండొచ్చు లేకపోవచ్చు, హోదా ఉండొచ్చు, బిల్డింగ్లు మనకు 10 బిల్డింగ్ ఉంటాయి మళ్ళీ లేకపోవచ్చు. ఏమున్నా లేకపోయినా మన మీద మన నమ్మకం అనేది మనం మళ్ళీ కట్టుకుంటూ వెళ్ళాలి. ఫౌండేషన్ వేసుకోవాలి. ఒక ఇంటికి ఎలా ఉంటుంది పునాది, ఎలా కింద ఫౌండేషన్ వేస్తేనే కదా. ఫౌండేషన్ లేకుండా మనం బిల్డింగ్ కట్టుకుంటూ వెళ్ళిపోయామనుకో, నాకు అది చూస్తారేమో ఇది చూస్తారేమో, చాలా నాకు బ్యాక్గ్రౌండ్ ఉంది నాకు అని కట్టుకుంటూ వెళ్ళిపోతాము. ఎప్పుడైతే అది ఉండదు ఏమైపోతుంది? బిల్డింగ్ మొత్తము కూలిపోతుంది. ఎందుకంటే మనము మన జీవితంలో మనం అసలు ఫౌండేషన్ వేలా, మన లైఫ్ లో ఫౌండేషన్ వేలా. ఎలా వస్తుంది ధైర్యం? ఇంకా ధైర్యం రాదు. నేనేంటో ఈ ప్రపంచానికి నిరూపించడానికి నేను పుట్టలేదు, నేనుగా జీవించడానికి పుట్టా. నేనుగా జీవించడమే నా లక్ష్యం. నాకు అర్థమైన సరైన దారిలో జీవించడమే నా లక్ష్యం. మీకు అర్థమైందా ఇది కొటేషన్? నేనేంటో ఈ ప్రపంచానికి నిరూపించడానికి నేను పుట్టలేదు. అంతే కదండి. మనం పుట్టింది దేనికోసమో, మన ఏమంటారు, మా బంధువులు ఏమంటారు, మా ఫాదరే ఉన్నారు, నువ్వు ఇద్దరు పిల్లల్ని ధ్యానంలో చేర్పించి నువ్వు చెడగొట్టేసినావు అంటారు. మా బాబాయ్ వాళ్ళు కానీ, ఇటు సైడ్ మా ఫాదరు, మదరు, నేను, మా బ్రదరే వచ్చాం. 4 మెంబర్స్ మెడిటేషన్లోకి వచ్చాము. మా మదర్ సైడ్ రాలేదు, మా ఫాదర్ సైడ్ రాలేదు. వాళ్ళందరూ ఏమంటారు, నువ్వు ఆ ఇద్దరు పిల్లల్ని చేర్పించి ధ్యానంలో మొత్తం పాడు చేసినావు అంటారు మా ఫాదర్. అంటే ఎలా ఉంటుంది? చాలా మన మీద పడుతూ ఉంటాయి. మనం చక్కగా ధ్యానం మొదలుపెట్టినప్పుడు, మనం మంచి మార్గంలో వెళ్తున్నప్పుడు ఏం చేస్తారు? బంధువులే కావచ్చు, మన ఇంట్లో వాళ్ళే కావచ్చు, ఫ్రెండ్సే కావచ్చు, ఏం చేస్తున్నావు ఇప్పుడు? కెరీర్ డెవలప్ చేసుకో. ఏంది నువ్వు అసలు అట్లా వెళ్తున్నావు, క్లాసెస్ కంటే వెళ్తున్నావు, నువ్వు ఏదన్నా దాంట్లో చేరు, కోర్సులో చేరు అని చాలా మనకి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు. మనం చక్కటి మార్గంలో వెళ్తూ ఉంటాం. యాక్చువల్గా మనం అన్ని పనులు చేస్తుంటాం, ధ్యానం సెంటర్కి వస్తుంటాము, వెళ్ళి చదువుకుంటుంటాం, అన్ని చేస్తుంటాం. కానీ అనవసరమైన ఏమైపోతుంది, వాళ్ళతో డిస్కషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొత్త ఆలోచనలు మన మైండ్లోకి తీసుకొస్తారు. మనకు డౌట్ వచ్చేస్తుంది, నిజంగా మనం ధ్యానం టైం వేస్ట్ చేస్తున్నామా, అసలు మనం సెంటర్కే పోకూడదా, మనం ధ్యానం పనులే చేయకూడదా అని మన డౌట్లు తెప్పించేస్తారు. ఇలా జరుగుతూ ఉంటాయి. మనం ఉన్నాం కాబట్టి, ఈ వరల్డ్లోనే ఉన్నాం, ప్రపంచంలో ఉన్నాం, ఎక్కడికి మనం పోలేదు, డౌట్లు అన్నీ మనకు వస్తూ ఉంటాయి. దీన్ని మనం ఏం చేయాలి? మనకి కొంతకాలానికి మనకేంటంటే, మనం ఇలా వస్తున్నప్పుడు మనకు ఒక అవగాహన వచ్చేస్తుంది, నేను కరెక్ట్గా దారిలో ఉన్నా, నేను ఎవరు చెప్పినా చెప్పకపోయినా నా దారిలో నేను వెళ్తాను. భార్య అంటుంది భర్తని, ఏం పోతావులే నువ్వు, ఈ పని చేయపో ఆ పని చేయపో ఉంటుంది. నేను ధ్యానం క్లాస్కి వెళ్తున్నాను అంటే, ఎందుకు వెళ్తావు ధ్యానం క్లాస్కి నువ్వు, ఏం అవసరం, నువ్వు ఇంకా వేరే పని చూసుకోవచ్చు ఇంట్లో ఉంటుంది. నేను ఇంతవరకు నేను మీకోసం సమయం కేటాయించాను, ఇప్పుడు ఇది నా సమయం, నేను వెళ్ళాల్సిందే. నేను ఒక 2 గంటలు వెళ్ళేసేసి అటెండ్ అయ్యి వస్తాను, లేకపోతే గంట సేపు నేను ధ్యానం చేసుకొని వస్తాను. చాలా ఆపుతూ ఉంటారు అనమాట. మనకి ఎంత ముందుకు వెళ్ళాలన్నా ఆపుతూ ఉంటారు. కానీ సరైన మార్గంలో మనకి ఎంతైనా సరే
వేరే వాళ్ళు మనకి ఇబ్బంది పెట్టినా, మనల్ని అవమానించినా మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. మా అమ్మాయే ఉంది, లేకుంటే నేనే ఉన్నాను. ఎన్నో మనం ఫేస్ చేస్తూ ఉంటాం. మనం వెళ్తున్నాడు బంధువుల్లో కానీ ఫేస్ చేస్తూ ఉంటాం. ఏం సంపాదించప్ప ఊరికి ధ్యానంలో తిరిగా ఏం సంపాదించినారు అసలు? మా బంధువులు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళంతా చాలా రిచ్ అనమాట వాళ్ళు. అయినా వాళ్ళు అలా పెట్టుకుంటే ఎన్నెన్నో కోట్లు సంపాదించవచ్చు. కానీ మనం పత్రికారితో తిరిగే అవకాశం ఇప్పుడు వస్తుందా? పత్రికారు ఇప్పుడు లేరు. అప్పుడు అనుకుంటే యూఎస్కి వెళ్ళిపోయి ఉండొచ్చు. మా సారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి అమెరికాలో సెటిల్ ఉండొచ్చు. సార్కి 4-5 సార్లు ఆఫర్లు కూడా వచ్చాయి. మా సార్కి మ్యారేజ్ అయిన తర్వాత కూడా మాకు ఆఫర్స్ అన్ని వచ్చాయి. మా సార్ అప్పుడు ఏం ఆలోచించారంటే, ఓకే నేను జాబ్ చేస్తున్నా, నేను జాబ్ అయితే వదలలేదు కదా, మనం ఇది కూడా చూసుకోవాలి, జాబ్ చూసుకోవాలి, ఫ్యామిలీ చూసుకోవాలి. మనకి ఇప్పుడు 2 గ్రూప్స్ అండి మనకి. వాళ్ళు మామూలుగా ఉన్న వాళ్ళకి ఏంటంటే చక్కగా సంపాదించాలి. ఒక బిల్డింగ్ కట్టేసి ఇంకో బిల్డింగ్ ఇంకో స్థలం తీసినా 10 స్థలాలు తీస్తాం అని అట్లా ఉంటుంది. మన టార్గెట్స్ అలా ఉంటాయి. అలా ఉంటుంది. మనకి ఏంటంటే మనకి జన్మల నుంచి వచ్చిన ఇదేంటంటే, మనకి ఇప్పుడు ఎందుకు వచ్చామండి మనం అందరము? ఎంతో మంది ఉన్నారు మరి కుకట్పల్లిలో. ఇంతమంది ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చాము అసలు మనము చెప్పండి? అది మనకి ఆత్మస్థితి మనకి చేరుకుందనమాట. మనం కొంచెమైనా ధ్యానం చేయాలి. కాస్త నేను ధ్యానం వినాలి. ఆ మేడం ఏదో వస్తున్నారంట, ఏదో మనం ఆమె దగ్గర నుంచి కొంచెం తెలుసుకుందాం, మనం తెలుసుకుని ఇంటికి వెళ్దాం అట్లా అనమాట. మనకు సరైన దారి వెళ్తున్నప్పుడు, మా బంధువులు వెళ్ళినప్పుడు కూడా చాలా మమ్మల్ని అంటే ఇలాగా వాళ్ళంతా ఏంది ఇలా తయారైనారు, పాపం ఇలా తయారు చేసి పెట్టేస్తున్నారు వాళ్ళంతా కూడా. ఎంత సంపాదించినావమ్మా, ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతారు వాళ్ళు. చక్కగా నవ్వుకొని ఆనందం బయటకు వచ్చేస్తాం అనమాట. అంటే అప్పట్లోనే తెలుసుకునేసినాం కాబట్టి ఇది మన దారి. అన్ని చేసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ జాబ్ చేసుకుంటూ మనకు ఒకటి ఉందా? ప్రతి ఒక్కరికి ఉందా ఒకటి? దాన్ని మనం గట్టి పట్టుకోవాలి. అన్ని ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ అన్ని బాధ్యతలు తీరుస్తూ నేను చక్కగా మా అమ్మాయికి అన్ని చేసి పెట్టేసి వచ్చాను. కానీ నాకు మళ్ళా వస్తుందా? అక్కడితో అయిపోయిందా? వండి పెడితేనే అయిపోతుందా? మనది మనకు ఉంటుంది, మన దారి మనకు ఉంటుంది, మన గమ్యం మనకు ఉంటుంది. ఎవరు చెప్పినా, పక్క వాళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా మనం వినకూడదు. మనం స్ట్రాంగ్గా ఉండాలి, మనం ముందుకు వెళ్తూ ఉండాలి. అందుకే సాధ్యమైనంత వరకు మనం ఏంటంటే ఇట్లా పాజిటివ్ వాళ్ళతో కలుస్తుండాలి. కాసేపు పక్కకి వెళ్ళిపోతేనే నేను ఆ స్థలం తీసినాను చూడు, అసలు నేను 10 లక్షలు అంటది అలా వస్తుంటాయి. అలాంటి వాళ్ళతో కలిసినప్పుడు ఏమైపోతుందంటే మన ఫ్రెండ్స్తో కానీ మనకు తెలియకనే మనం మిస్ అయిపోతుంటాం. చాలాసార్లు అలా జరుగుతుంటుంది మన లైఫ్లో. మీరు గమనిస్తే కొంతకాలం మనం మిస్ అయిపోయింటాం. మనం సంపాదించే దేనికో మనం మిస్ అయిపోయింటాం. మళ్ళా మనం బ్యాక్ తిరిగి వస్తాం అనమాట. కాబట్టి ఎప్పుడు మనము ఎవరు చెప్పినా ఏం చెప్పినా మన దారిలో వెళ్తున్నామా మనకు తెలుసు, మన ఆత్మకు తెలుస్తా ఉందా? ఈరోజు క్లాస్కి రావడం తప్ప కరెక్టా? కరెక్ట్, 100%. ఇంట్లో ఎవరు చెప్పినా, ఫ్రెండ్స్ ఏం చెప్పినా, సినిమాకి పోదామంటే కూడా లేదు ఈ క్లాస్ కరెక్ట్ అని మీకు ఎలా తెలుస్తుంది? అప్పుడే మన ఆత్మకు తెలుస్తుంది, మన ఆత్మస్థితికి తెలుస్తుంది. ఇది కరెక్ట్ పని చేస్తున్నా నేను. మళ్ళీ కరెక్ట్ దారిలో వెళ్తున్నప్పుడు మనకి ఎంత ధైర్యంగా మనం హ్యాపీగా ముందుకు వెళ్ళిపోవాలి. ఎవరు చెప్పినా మనం వినకూడదు. అందుకే టైటిల్ ఏంటంటే నేను ఇంతే. ఎవరి కోసం మనం మారకూడదు. ఈరోజు సబ్జెక్ట్ ఏంటండి, ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి లైఫ్ లో. నేను ఇంతే అంటే ఏంటి? మనం చేంజ్ కాకూడదు. ఎన్నో సిచ్యువేషన్స్ మనల్ని ఓవర్కమ్ చేస్తూ ఉంటాయి. ఎన్నోసార్లు మనం ఫెయిల్ అవుతుంటాము. నేను ఇంతలాగా ఉండకపోవచ్చు, వేరే వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అవుతుండొచ్చు మనం. అయినా సరే ఇంకొకసారి మనము ఈ నాలెడ్జ్ మనం లోపల పెట్టుకొని ఇన్స్టాల్ చేసుకుంటే ఓవర్కమ్ చేయగలుగుతాం. లేకుంటే ఏమైపోతుంది, నేను ఇంత సబ్జెక్ట్ తెలియదు, మన టాపిక్ తెలియదు, మనకి ఓవర్కమ్ అయిపోతాం. ఎవరో ఒకరు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. నీలా ఉంటుందండి మొత్తం బుక్ అంతా. నేను కొన్ని మీకు చెప్పాను చాప్టర్లో. ఎలా అనిపిస్తుంది? వినడానికి చాలా ఈజీగా అనిపించవచ్చు, చాలా సులభంగా ఉందబ్బా అని అనిపిస్తూ ఉంటుంది. నిజంగా అయితే దెబ్బ అంతే కదండి. ఎవరికి సమస్య వస్తే, ఏదన్నా టార్గెట్ వచ్చినప్పుడు వాళ్ళకే దెబ్బ, అవునా? దాన్ని ఎట్లా మనము ఇక్కడే టైం వేస్ట్ అయిపోతుందంటే, అందుకే సార్ అంటారు, ఒక అనవసరం పత్రికారు అంటారు, ఒక అనవసరమైన చూపు చూడకండి, అనవసరమైన మాట మాట్లాడకండి అని సార్ చెప్తుంటారు. సార్ స్పీచెస్ లో మరి గమనిస్తే అనవసరమైన చూపు కూడా చూడదంటారు సార్.
మనకు తెలుస్తుంటుంది, అనవసరంగా ఇటు చూస్తుంటాం, మనం అప్పుడు పోయింటుంది, పక్కకు పోయింటుంది, వెంటనే పోయింటుంది, ఇట్లా వెళ్ళిపోయింటుంది. అనవసరంగా మాట్లాడేస్తుంటాం కదా. అనవసరంగా మాట్లాడినప్పుడు ఏమైపోతుంటే అక్కడ అక్కడ అన్నెసరీ థింగ్స్ జరుగుతాయి. అప్పుడే మనకు అనిపించేస్తుంది, ఒక మాట వదిలేస్తుంది, అనవసరం వదిలేస్తుంది అట్లనమాట. ఎప్పుడు మనం ఈరోజు క్లాస్ ఒక ఏంటంటే సారాంశం ఏంటంటే, నీ మీద నువ్వు దృష్టి పెట్టుకో. మనకు మీద దృష్టి పెట్టుకో మొదలు పెట్టినామంటే పక్కవాడిని చూసే టైం కూడా మనకు దొరకదండి. మన లైఫే గడిచిపోతుంది మనం డెవలప్ చేసుకునేది. అంత ఉంటుంది మనం డెవలప్ చేసుకునేది, చాలా ఉంటుంది. ఇలా మన గురించి మనము తెలుసుకుంటూ, మనకు తెలిసిన దారి, మనకి ఏదో గమ్యం, మనం దాన్ని వెళ్తూ, మనకు చక్కగా తెలుసుంటుంది ఈ దారి మన కరెక్ట్ దారి అని తెలుస్తున్నప్పుడు దీన్ని మనం ఆగకూడదు. ఇప్పుడు ఇంకా ఎరికగా ఉండాలి మనం. పత్రికారే ఉన్నారు, పత్రికారు ఇప్పుడు లేరు. ఒకప్పుడు సార్ని చూస్తే మనము పత్రికారు ఇలా వస్తుంటే, క్లాసెస్కి వస్తుంటే చక్కగా మనము ఎన్ని సమస్యలున్నా, ఏం బాధలున్నా సరే ఆయన వెలుగు చూసి మనం ఇట్లా ఇదైపోయేవాళ్ళం. అవునా? ఇక్కడ ఎంతమంది పత్రిక అటెండ్ అయ్యారండి క్లాసెస్ అంతా కూడా? ఓకే. అప్పట్లో అలా ఉండేది, మీకు చెప్తున్నా నేను. ఇప్పుడు మేమే అప్పట్లో ఉన్నప్పుడు ఏదో ఇబ్బందిగా ఉన్నా, బాధగా ఉన్నా, అక్కడ వేరే వాళ్ళు వచ్చినా కూడా సార్ ఇలా ఎంటర్ అవుతున్నా ఆయన వెలుగు చేసేసి మన సమస్యలు ఏమో చెప్పుకోవాలని కూడా ఏమనుకునేది కాదు. ఆయన వెళ్ళిపోయినాక మనకి ఎంతో ఆనందంగా అనిపించేది. చేద్దాం, మనకు ఒక ధైర్యం వచ్చేది గురువు అంటే. అంతే కదా, గురువు అంటే మనకేంటి, ఒక ధైర్యం మనకు ఉండేది. ఆయన మనల్ని ఏం చేశారండి, ఆయన మనల్ని గురువుగా తయారు చేసి వెళ్ళారు. దానికి ఏంటి అర్థమవుతుంది, నేను ఆయన ఎందుకు కాళ్ళు మొక్కించుకోలేదు, ఆయన వెళ్ళిపోయినా కూడా ఎందుకు మనం బీఎస్ఎస్ఎం ఎందుకు ముందుకెళ్తుంది, మేము ఎట్లా ముందుకెళ్తున్నాము, అన్ని ఊర్లకు ఎలా వెళ్తున్నాం, మేము వేరే కంట్రీస్కి ఎలా వెళ్తున్నాం, నేను నిన్ను నమ్ముకో. ఎప్పుడు చెప్పేవారు, నిన్ను నమ్ముకో, బి ఏ మాస్టర్, బి యువర్ సెల్ఫ్ అని చెప్పేవారు. నీతో నువ్వు ఉండు, నువ్వే మాస్టర్ అని చెప్పేవారు. శిష్యులుగా తయారు చేసిపోయింటే ఎలా ఉండేది, ఇంకా గురువు డిపెండెన్సీగా ఉండేవాళ్ళం. అని మంచిగా పూలు పెట్టి చక్కగా దేవుళ్ళ మొక్కునే వాళ్ళం. ఆయన మనందరినీ గురువులు చేసిపోయారు. అంటే నీకు నువ్వు నిలబడు, నీకు నువ్వు స్ట్రాంగ్ కా, నీ సమస్యలు నువ్వే తీర్చుకో. అప్పుడు మనకు ఆనందం వస్తుంది లైఫ్లో. ఎలా వస్తుంది ఆనందం అనేది, ఊరికే వస్తుందా? హ్యాపీనెస్ ఎలా వస్తుంది లైఫ్లో? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? ఆత్మ స్వాతంత్రం ఎలా వస్తుంది? నిన్ను నువ్వు తెలుసుకున్నప్పుడే. కాబట్టి ఈరోజు చక్కగా మనం ఈరోజు అందరము సమయం పెడదాం. ఈ బుక్ అనేది నేను తప్పకుండా ప్రతి ఒక్కరు చదవాలని నేను కోరుకుంటున్నాను. సార్కి ఇస్తాను నేను ఈ బుక్. కానీ మీరు ఇది ఇక్కడే ఉండిపోకుండా అందరూ లైబ్రరీ లాగా యూజ్ చేసేసుకో, ప్రతి ఒక్కరు చదవాలని కోరుకుంటున్నాను. అన్నీ మనం కంప్లీట్ చేయలేము. ఒక చాప్టర్ తీసుకుంటాము, ఆ ఫస్ట్ చాప్టర్లో మనకు 10 కొటేషన్స్ ఉంటే మనకు ఒక 4 మనకు అనిపిస్తాయి. ఆ 4 ఫాలో అవ్వండి చాలు. ఒక్క అక్షరం లైఫ్లో పెట్టినా కూడా ఎంతో డెవలప్మెంట్ ఉంటుంది, ఎంతో హ్యాపీనెస్ మనకు వస్తుంది. ఇంకా ఇంకేమైనా బ్రదర్ క్వశ్చన్స్ ఏమైనా? భిన్నంగా ఆలోచించు అంటే ఇందాక మీకు చెప్పా కదా, ఎప్పుడు ఒకే రకంగా ఆలోచిస్తుంటాం. అవునా? ఒక రొటీన్ లైఫ్, ఏమైనా ఇలా చెప్పాలి, ఒక సమస్య తీసుకున్నా, లేదంటే ఒక డేలో రొటీన్గా జీవిస్తుంటాం మనం. అలా కాదు, కొంచెం డిఫరెంట్గా ఆలోచించు. ఇంతవరకు ఒక ఎగ్జాంపుల్ నేను ఇస్తాను. నేను మా యోగా సెంటర్ నేచర్ హాస్పిటల్ ఉంది, అక్కడ యోగాకి వెళ్తాను నేను. అందరికి ఏం చేశాను, మన కర్తాల ధ్యానమయజ్ఞం జరిగే అందరికీ ప్యాంప్లెట్స్ ఇచ్చాను. అందరు రండి తప్పకుండా. చాలా మంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. అంటే ఇంతవరకు వాళ్ళకి కర్తాలు తెలీదు. వాళ్ళకి ఒక మేడం ఎవరో ఎప్పటి నుంచి 5 ఏళ్ళ నుంచి మన పీసెస్లో మన ఈ ఆనాపానసతి మెడిటేషన్ చేస్తున్నారంట. ఆమెకి ఏదో కోరిక ఉండేదంట, ఈ పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయాలా అని కోరిక ఉండేదంట మేడం. ఒక 2 రోజులు నేను మేడం జాయిన్ అయ్యి, 3rd డే నా ప్యాంప్లెట్ మేడంకి వెళ్ళింది. కర్తాల ధ్యానమయజ్ఞం, ఓహో నేను పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేయాలనుకున్నాను కదా నేను అని. ఏం చేశారు మేడం, నా దగ్గర ఇప్పించేసుకొని నా ఫోన్ నెంబర్ తీసేసేసుకొని వాళ్ళ కార్ వేసుకొని చక్కగా అంత ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా వాళ్ళు కర్తాలకు వచ్చారండి. కర్తాలకు వచ్చి వాళ్ళు స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్, నేను చెప్పాను మార్నింగ్ 5 to 7 ఏదైతే మెడిటేషన్ ఉందో చాలా ఎక్సలెంట్ మెడిటేషన్. అంత వేల మంది కూర్చునే అవకాశం మనకి, ధ్యానం చేసే అవకాశం మనకు దొరకదు, మనకి ధ్యానమజ్ఞానం దొరుకుతుంది అలాంటిది అని చెప్పేసి చెప్తే, వాళ్ళు మళ్ళీ మార్నింగ్ మెడిటేషన్ చేసుకొని వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఏంటిది, భిన్నంగా ఆలోచించు, డిఫరెంట్గా ఆలోచించు. నార్మల్గా ఆలోచిస్తే ఏమొస్తుంది, ఏం పోతాలో కర్తాలంత దూరం, ఏమవసరము
అని ఆ పిరమిడ్ కింద ఆమె లోపల అంత పెద్ద పిరమిడ్, మనకు తెలుసు ఎంత పెద్ద పిరమిడ్ మనకి, ఆ కింద వెళ్ళి ఆమె అక్కడ ధ్యానం చేయడం జరిగింది. ఎప్పటి నుంచో ఉన్న కోరిక, నేను పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తే ఎలా ఫీల్ అవ్వాలన్న కోరిక ఆమెకి డిఫరెంట్ గా ఆలోచించడం వల్ల లభించింది. కొంచెం డిఫరెంట్ గా ఆలోచించు, భిన్నంగా ఆలోచించు అని. అంటే ఎన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు మన లైఫ్ లో. నార్మల్ గా థింక్ చేయకుండా ఇంకొంచెం డిఫరెంట్ గా థింక్ చేయాలి, భిన్నంగా ఆలోచించండి. క్రియేటివ్ థింకింగ్, దానివల్ల మనకి ఏమవుతుంది, మనకు ఆనందం వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మన మీద మనకు వస్తుంది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం అదే అనమాట. ప్రకృతి ఉమామేష్ యూట్యూబ్ ఛానల్ ఉందండి, మా సార్ ఛానల్ ఉంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్ ఛానల్ ప్రకృతి ఉమా మహేష్. కొత్త కొత్త వీడియోస్ రిలీజ్ అవుతుంటాయి. ఆ వీడియోస్ అన్ని కూడా మీకు వీక్లీ, అవన్నీ కూడా మీరు ఇంగ్లీష్లో చూడొచ్చు, తెలుగులో చూడొచ్చు. యూట్యూబ్లో వెళ్ళి ప్రకృతి ఉమామేష్ అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు వీడియోస్ కూడా మీకు వస్తుంటాయి. ఇంకా ఎన్ని క్వశ్చన్స్? ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా చెప్పినా, పత్రికారు చెప్పినా, కొన్ని వేల పుస్తకాలు చెప్పినా, లైఫ్లో నేను చెప్పా కదా ఇందాక, ఇప్పుడు ఈ బుక్ నేను వదిలేసి ఇక్కడ వెళ్ళిపోతాను. నేను సార్కి కొన్ని 5 బుక్స్ దాకా ఇవ్వాలనుకుంటున్నాను నేను సార్కి. ఆ బుక్స్ అన్ని ఇక్కడ పెట్టేసి వెళ్తాము. అది చక్కగా మీరు ఎలా ఉపయోగించుకుంటారో లైబ్రరీ పరంగా ఒకరికొకరు షేర్ చేసేసుకొని, అందులో ఒక చాప్టర్ తీసేసుకొని, ఆ చాప్టర్లో చెప్పా కదా, సెకండ్ చాప్టర్ ఒకటి అయిపోయినాక సెకండ్ చాప్టర్, వారం అంతా ఒక చాప్టర్ పెట్టుకోవడం, అట్లా మనం ఇంకొక చాప్టర్కి వెళ్దాము. అలా లైఫ్లో తప్పకుండా నేను వితౌట్ ఫెయిల్ ఇంప్లిమెంట్ చేయాలని నేను కోరుకుంటున్నానండి. అందరికి ఇప్పుడు ఇది హై టైం అండి, ఇది హై టైం. ఎందుకు చెప్తున్నా హై టైం అని, మన గురుగారు కూడా లేరు, ఎవరికి వాళ్ళు మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఎవరైతే వచ్చారో, మీరైనా నేనైనా, అందరం తట్టుకొని, భుజం తట్టుకొని, నేను దేనికోసం వచ్చానని ప్రశ్నించుకొని ముందుకు పోవాల్సిన రోజులు ఇప్పుడు. ఎవ్వరు మనకేం చెప్పరు. అందరూ ఎలా వెళ్తున్నారండి. లక్ష్మీ మేడం ఉన్నారు, ఎప్పటి నుంచో మాకు చాలా క్లోజ్ అసోసియేషన్. లక్ష్మీ మేడం ఎప్పటి నుంచో 2000 నుంచి మేడం తెలుసు. సో ఎలా వెళ్తున్నారు మేడము మీకు తెలుసు, ఒక దూసుకెళ్తున్నారు, ఒక అగ్నిగుండంలో పడినట్టే అందరూ మన మాస్టర్స్ అంతా వెళ్ళి అంత ఉధృతంగా అందరు చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు తెలిసేసుకున్నారు, వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకున్నారు. మనందరం కూడా మన పర్పస్ ఆఫ్ లైఫ్ తప్పకుండా తెలుసుకోవాలి. ఇలా వచ్చాము, ధ్యానానికి వచ్చాము అంటే మటుకు ఊరికి రాము. డబ్బులు ఇచ్చినా కూడా రండి అంటే కూడా, మా బంధువులే ఉన్నారు, మా బ్రదరే ఉన్నారు, డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు ధ్యానం క్లాస్ రారు. డబ్బులు ఇచ్చినా రారండి. ఇలా వచ్చాము అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వేస్ట్ చేసుకోకూడదు. ఏదో మనం చేసేది వస్తాం మనం ఇక్కడికి. అందరూ ఎలా చేస్తున్నారు, మన మాస్టర్స్ అంతా కూడా వాళ్ళ ఇన్స్పిరేషన్ గా తీసుకొని, ఎంతమంది సీనియర్ మాస్టర్స్ మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని, మనం ఎన్నో విషయాలు తెలుసుకొని మనం అందరం ముందుకు వెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.